వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో తీన్మార్ మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయం సాధించారు తీన్మార్ మల్లన్న. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలిలో తీన్మార్ మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయం సాధించారు తీన్మార్ మల్లన్న. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హైమబిందు, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇటు శాసన మండలిలో ఎమ్మెల్సీ గెలుపొందినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీన్మార్ మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దీనికి ఇటు 3 జిల్లాలు, ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున కూడా హాజరవుతున్నారు. ఈ మధ్య నిర్వహించినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తీన్మార్ మల్లన్నకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే శాసన మండలిలో కూడా తీన్మార్ మల్లన్నతో స్పీకర్ ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా హాజరుగా ఉన్నారు. అయితే ఈ మధ్య నిర్వహించినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై కూడా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. అయితే దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇటు తీన్మార్ మల్లన్న కూడా సపోర్ట్ చేశారు. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా ఇటు తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేశారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. అయితే దాదాపు 3 రౌండ్ లో కూడా ఫలితం తెలియని పరిస్థితి కనిపించింది. అయితే 2వ రౌండ్ లో అత్యధిక వచ్చినటువంటి ఓట్ల ద్వారా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై కూడా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసన మండలిలో ఇటు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. మెయిన్ గా ఇటు 3 జిల్లాలు, ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతల సపోర్ట్ విషయంలో మాత్రం ఇటు తీన్మార్ మల్లన్నకు కూడా సపోర్ట్ లభించింది. ఇటు పట్టభద్రుల ఎలక్షన్ లో కూడా టఫ్ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య జరిగినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందులో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై కూడా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి కౌంటింగ్ లో హోరాహోరీగా పోరు జరిగింది. ఈ పోరులో ఇటు పట్టభద్రుల ఎలక్షన్ నేపథ్యంలో దాదాపు పోలైన ఓట్లలో ఎక్కువ అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు ఓట్లు రావడంతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపడం జరిగింది. అయితే ఈ రోజు ఎమ్మెల్సీగా ఇటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న ఇవాళ ఉదయం 11 గంటలకు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీన్మార్ మల్లన్నతో ప్రమాణం చేయించనున్నారు. హిమబిందు. రైట్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.